పోలీస్ కమిషనర్ సుమతి సంచలన ఆపరేషన్కు తరలిపారు. అవును, కమిషనర్గా ఛార్జ్ తీసుకున్న ఫస్ట్ డేనే ఫీల్డ్లోకి ఎంట్రీ ఇచ్చారు ఆమె. దీంతో దిల్సుఖ్ నగర్ బస్టాండ్కు చేరుకున్నారు. అది కూడా అర్ధరాత్రి 1 గంటకు. అర్ధరాత్రి 1 గంటకు ఒంటరిగా వెళ్లారు సుమతి. సాధారణంగా ఆ టైంలో ఎలా ఉంటుంది? కాస్త నిశ్శబ్ద వాతావరణం, అంతేనా? సామాన్య మహిళ రోడ్డు మీదకి అడుగు పెడితే ఎటువంటి పరిస్థితి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఒక కామన్ విమెన్గా, ఒక సాధారణ యువతిగా, సాధారణ మహిళగా అక్కడికి వెళ్ళారు ఆమె. మీరు చూడొచ్చు విజువల్స్. సామాన్య మహిళగా పంజాబ్ డ్రెస్ వేసుకుని బస్టాండ్లో ఉన్నారు, నిఘా పెట్టారు. అర్ధరాత్రి 12 నుంచి 3 గంటల 30 నిమిషాల వరకు ఈ ఆపరేషన్ కొనసాగింది. సిపి సుమతిని చుట్టుముట్టారు పొగిరీలు. ఇక వాళ్ళు మాట్లాడే భాష అంటే ఏంటో నేను చెప్తే బాగోదు, కానీ ఒకసారి మీరే ఊహించుకోండి ఎంత దరిద్రమైన మాటలు మాట్లాడుంటారు. అది ఒక డీసీపీ స్థాయి మహిళకి ఎదురైన ఇబ్బంది. మీరు చూడొచ్చు ఆ ఆపరేషన్ని. అక్కడే ఉన్నారు ఆమె. పూర్తిగా పోలీసులు చుట్టుముట్టారన్నమాట. డీసీపీ సుమతి అక్కడ ఆ విజువల్ మీరు కనిపిస్తున్నారు. బైక్ ఆపి మరి ఎంత దరిద్రంగా ప్రవర్తిస్తున్నారో మీరు చూడొచ్చు. గుర్తుపెట్టుకుని, ఈసారి మీకు అమ్మాయిలు రోడ్డు మీద కనిపించారంటే బహుశా వాళ్ళు అమ్మాయిలు కాకపోవచ్చు, కేవలం అమ్మాయిలు మాత్రమే కాకపోవచ్చు. వాళ్ళు సివిల్ డ్రెస్లో ఉన్న పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు, బహుశా మీకు తెలియకపోవచ్చు. అయితే వాళ్ళకి ఏం జరిగింది? ఇది కదా మీకు కాస్త ఎంతూసియాస్టిక్గా మీకు అనిపిస్తోంది, కాస్త ఎంతూసియాస్టిక్ అనిపిస్తోంది. ఏకంగా 40 మంది పోకిరీలు, ఒకరు కాదు ఇద్దరు కాదు, 40 మంది పోకిరీలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పట్టుబడ్డ వారంతా కూడా విద్యార్థులు, ఉద్యోగులు కావడం షాకింగ్ అంశం. డీసీపీకి ఇలాంటి పరిస్థితులు ఎదురైతే సామాన్య మహిళల పరిస్థితి ఏంటి అనే ప్రశ్న ఎదురవుతుంది కదా. ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. రోడ్డు మీద ఒక మహిళకు అన్యాయం జరిగితే కొన్ని వేల గొంతుకులు రోడ్డు మీదకి వస్తాయి. బట్ ఆ అన్యాయం, అఘాయిత్యం జరగకుండా అడ్డుపడలేమా? దీంట్లో ఇప్పుడు ఈ 40 మందిలో ఎంతమంది ఒక అమ్మాయికి దారుణం జరిగితే వాయిస్ రైజ్ చేస్తుంటారు? వీళ్ళే కాదు, ఈరోజు ఈ కథను చూస్తున్న వాళ్ళు కావచ్చు, సొసైటీలో ఉన్న చాలామంది, ఈ సొసైటీలో ఉన్న చాలామంది, మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఇబ్బంది జరగకూడదు, కానీ రోడ్డు మీదకి వెళ్తే మాత్రం, రోడ్డు మీదకి వెళ్తే ఎన్ని పదాలు, పనికిమాలిన పదాలు మనం పడేస్తాం. మళ్ళీ అమ్మాయికి అన్యాయం జరిగిందా వెంటనే గొంతెత్తుతారు. ఈ దేశంలో మహిళలకు భద్రత లేదు. కానీ ఎ స్ట్రైట్ క్వశ్చన్ టు ద పీపుల్ హూ ఆర్ క్వశ్చనింగ్ దట్, మీరెంత స్పేస్ ఇస్తున్నారయ్యా, ఆడదానికి మీరిస్తున్న విలువేంటి అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అండ్ ఐ థింక్ సొసైటీ షుడ్ అప్రిషియేట్ సుమతి గారు ఫర్ దిస్ కాజ్. ఎందుకంటే ఒక ఇనిషియేషన్, ఏదో ఒక అఘాయిత్యం జరిగిన రోజు ఇంకా రక్షణ లేదా, ఇంకా ఏమైపోతుంది సమాజం, ఎడిపోతుంది సమాజం, ఎక్కడికి పోతున్నారు ఈ సమాజం, ఇక్కడ మహిళలకు రక్షణ లేదా అని చెప్పి ఒక 4 రోజులు ఊతగొడతాం. కానీ చూడండి, ఏకంగా 40 మంది రాక్షసులు. షుడ్ వి కాల్ దెమ్ ఏ హ్యూమన్? షుడ్ వి? డెమోన్స్, రాక్షసులు వీళ్ళు, రాక్షస జాతి వీళ్ళది. రోడ్డు మీద ఆడపిల్ల కనిపిస్తే, రోడ్డు మీద ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే ఎంతమంది దుర్మార్గులు లేరు? మన చుట్టూతా మనుషుల రూపంలోనే ఉంటారు, మగాళ్ళ రూపంలో ఉన్న మృగాలు ఎంతమంది లేరు? అఘాయిత్యం జరిగిన రోజు గొంతెత్తుతారు మళ్ళీ వీళ్ళే. అమ్మాయికి అన్యాయం జరిగిపోయింది, కాపాడడానికి ఎవరు లేరా? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని చెప్పి, ప్రభుత్వాల వరకు ఎందుకు నువ్వేం చేస్తున్నావు? ఈ నోరు కాదా ఏకవచనంతో అమ్మాయిని పిలిచింది? ఈ నోరు కాదా అసభ్యంగా అమ్మాయిల పట్ల వ్యవహరించింది? ఈ నోరు కాదా? కాస్త మీకు ఎమోషనల్గా అనిపించవచ్చు, కానీ దట్స్ ట్రూ. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం, మహిళల స్వేచ్ఛ గురించి మాట్లాడుకుంటున్నాం, మహిళల గురించి మాట్లాడుకుంటున్నాం, మహిళల రక్షణ గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే, మహిళల పట్ల ఇటువంటి అఘాయిత్యాలు, లేకపోతే ఇటువంటి ఘోరాలు. ఈరోజు నేను సుమతి గారిని డీసీపీ స్థాయిలో కాదు, ఒక మహిళగా రోడ్డు మీద నిల్చుంటే ఆమెకే ఎదురైతే, అంటే ఆమె గుండె ధైర్యంతో అక్కడ నిల్చున్నారు. నిల్చున్న ఒక మహిళ, అదే మన సాధారణ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఆ దుర్మార్గుల్లో 40 మందిలో ఒక్క వెధవకి, ఒక్క పనికిమాలిన థాట్ వచ్చింది అనుకుందాం. ఆ రోజు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? 40 మంది
కేవలం దిల్సుఖ్ నగర్లోనే 40 మందా? కొంచెం కూకట్పల్లి వెళ్ళండి, అలా రోడ్డు మీద ఎంతమంది ఉంటారో అర్థమవుతుంది. కేవలం కూకట్పల్లి అంటే మళ్ళీ బహుశా ఆ ప్రాంత వాసులు ఇబ్బందిగా ఫీల్ అవుతారేమో. అమీర్పేట్, కూకట్పల్లి, పంజాగుట్ట, అంతెందుకు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్. ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఒకరోజు ఆఫీస్ కాస్త లేట్ అయిందో ఏదో జరిగింది. ఐ థింక్ అక్కడ నేను అరౌండ్ 12 or 1 ఆ టైంలో అక్కడ ఉన్నాను. నేనున్నాను అక్కడ నించున్నా. బస్ స్టాప్ దగ్గర డార్క్గా ఉంది అండ్ 2 ట్రాన్స్జెండర్స్ అక్కడ నించున్నారు. అంతే, 2 ట్రాన్స్జెండర్స్ అక్కడ నించున్నారు. పక్క నుంచి వెళ్తున్న వాళ్ళు ఎంత అసభ్యంగా మాట్లాడుతున్నారు. దే థాట్ లైక్ దే ఆర్ విమెన్. వెళ్తున్న వాళ్ళు ఎంత అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారో తెలుసా. అండ్ క్వశ్చన్ చేసే లోప పారిపోతారు అక్కడి నుంచి. మళ్ళీ దే వోంట్ స్టే దేర్. అర్థం చేసుకోండి, అర్ధరాత్రి మహిళలు ఒంటరిగా నడిచిన రోజు మనకి స్వాతంత్రం వచ్చిందని చెప్పి మాట్లాడుకుంటాం కదా, బట్ ఆర్ వీ గివింగ్ దట్ స్పేస్? మన ఇంట్లో మహిళలు మాత్రం ఎవ్వరేం అనకూడదు, మన ఇంట్లో మహిళలు మాత్రం హ్యాపీగా ఉండాలి, వాళ్ళకు ఒక్క మాట కూడా అనకూడదు. బట్ రోడ్డు మీదకి వెళ్తే ఇదే నోరు బడి పేలుతుంది. రోడ్డు మీదకి వెళ్తే ఇదే పేరు లకారాలతో మకారాలతో. ఐఎమ్ వెరీ సారీ టు యూస్ దిస్ వర్డ్. మన ఇంట్లో మహిళలు మాత్రం సురక్షితంగా ఉండాలి, సేఫ్గా ఉండాలి, వాళ్ళు ఒక్క మాట అనకూడదు. మళ్ళీని వాళ్ళు ఉన్న చోట 2 మగాళ్ళు కూడా, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఫ్రెండ్ అవ్వచ్చు, ఒక్క మాట మళ్ళీ అరే లేడీస్ ఉన్నారా, మరి బయట ఉంది ఎవర్రా? ఈరోజు సమాజం ప్రశ్నిస్తున్న ప్రశ్న వాళ్ళకి. బూతులు మాట్లాడితే బూతులు. మహిళ ఉందని కూడా తెలియకుండా కొన్ని సందర్భాల్లో రోడ్డు మీద బహిరంగ ప్రదేశాల్లో జరుగుతున్న సందర్భం ఇది. మనం మన సమాజం పట్ల చూపించే అంకిత భావం ఇది. మనం మహిళల పట్ల చూపించే గౌరవం. సో కాల్డ్ 40 మందా? కేవలం దిల్సుఖ్ నగర్లో 40 మంది అంటే ఎల్బీ నగర్, కూకట్పల్లి, అమీర్పేట్, పంజాగుట్ట, హైటెక్ సిటీ, వెళ్ళిపోండి. ఏ కోశానికి వెళ్తారో వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా ఈ దరిద్రం లేదా? క్వశ్చన్ ద సొసైటీ. మహిళల పట్ల గౌరవం ఎక్కడిస్తున్నాం? బహుశా సుమతి గారు, ఐ రిక్వెస్ట్ ఒక్కసారి ఇలాంటి వెధవల ఫోటోలు చూపిస్తే బాగుంటుందేమోనండి. ఇలాంటి వెధవల ఫోటోలు పాంప్లెట్ కొట్టండి. ఎవడైనా అమ్మాయి పట్ల పిచ్చివాగుడు వాగాడంటే వాళ్ళ ఫోటోను తీసుకువెళ్ళి వెంటనే పాంప్లెట్ కొట్టించండి. ప్రపంచానికి తెలియాలి ఈ వెధవ ఇలాంటి వాడని చెప్పి. వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛకో వ్యక్తిగత భావనకో వాళ్ళ గురించి ఆలోచిస్తే మరి పక్క వాళ్ళది ఏంటండి పరిస్థితి? ఏం మహిళది కాదా? వాళ్ళకు స్వేచ్ఛ లేదా? కేవలం మగాళ్ళకి రాసింది రాత్రిపూట స్వేచ్ఛగా తిరగమని చెప్పి అమ్మాయిలకి ఇవ్వలేమా మనం? ఒక దిశ లాంటి ఘటన జరిగిన రోజు ఇదే సొసైటీ గొంతు చించుకొని అమ్మాయిలకి న్యాయం జరగాలి అని చెప్పి గొంతు చించుకున్న సొసైటీ. దాంట్లో మగవాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఎంతమంది మగవాళ్ళు మహిళల పట్ల నిజంగా వాల్యూ ఇస్తున్నారు? నేను అందరిని ఆపాదించడం నా ఉద్దేశం కాదు, మీకు అర్థం ఉంటుంది. కానీ ఇదిగో ఇలాంటి 40 మంది లాంటి దుర్మార్గులు ఉంటూ ఉంటారు. ఇలాంటి వారి నుంచో పుట్టుకొస్తారు దిశ లాంటి ఘటనకు సంబంధించి అటువంటి ఘటనకు పాల్పడేవాళ్ళు. ఇలాంటి వాళ్ళ నుంచో పుట్టుకొస్తుంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఏదో అడ్వర్టైజ్మెంట్స్కి మనం బోర్డులు వాడుతున్నాం కదా, పెద్ద పెద్ద బోర్డులు కాదు. ఇలాంటి వాళ్ళ ఫోటోలు ఒక్కసారి సిటీ మొత్తం కనిపిస్తే అమ్మాయి పక్క నుంచి వెళ్తుందంటే 2 చేతులు వచ్చి దండం పెట్టాలి తప్ప అయ్యో బాబోయ్ నోరు జారితే మనకి అయిపోతుందిరా అని చెప్పి భయపడాలి, భయం పట్టుకోవాలి. A great initiation. I think society must appreciate Sumati garu for this. But ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కెన్ టేక్ another step. Of course ఎమోషన్స్ మాట్లాడుతాను అనుకోవచ్చు గాక, బట్ నిజం కాదా? ఎంతమంది మన ఇంట్లో మహిళలకు విలువిస్తాం, బయటికి వెళ్ళిన తర్వాత ఏకవచనంతో సంబోధిస్తాం? క్వశ్చన్ యువర్ సెల్ఫ్. మీరు ఎవరికో మీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఆత్మవంచన చేసుకోకుండా మీకు మీరు సమాధానం చేసుకొని మీకు మీరు చిత్తశుద్ధిగా బయటికి వెళ్ళిన తర్వాత కూడా మహిళలకు గౌరవం కల్పిస్తే అప్పుడు ద చేంజ్ మైట్ కమ్. అవును, బయటకు ఈరోజు సుమతి గారు బయటికి వెళ్ళిన తర్వాత నేను గారనే ప్రస్తావిస్తాను. బికాజ్ ఈరోజు వీ హ్యావ్ టు గివ్ హర్ రెస్పెక్ట్. ఆ ధైర్యానికి ఒక డీసీపీ స్థాయిలో ఉన్న ఒక మహిళ రోడ్డు మీదకి వెళ్ళి దట్టు ఆ టైం తెలుసు ఎలా ఉంటుందనేది. షీ వాంట్స్ టు నో ద గ్రౌండ్ రియాలిటీ, వాట్ ఈస్ దేర్, వాట్ ఈస్ హ్యాపెనింగ్.
She went there and she stood strong. ఆమెకు ఎదురైన సందర్భం కాబట్టి రిక్వెస్ట్, మీరు మీ అభిప్రాయం ఏంటని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇది కాస్త మీకు ఎమోషన్ అనిపించచ్చు కక్క, బట్ జరుగుతున్న రియాలిటీ ఇది. ఆ ఫోటోలు చూడండి, ఆమె అక్కడ నించుంటే పోకిరి గాళ్ళు చుట్టూతా, ఆఖరికి పోలీసు అని తెలిసిన తర్వాత షాక్కి గురయ్యారు. కాబట్టి బాబు, మీరు బయటికి వెళ్ళేటప్పుడు రాత్రిపూట దట్టు అమ్మాయి కనిపించింది కదా అని చెప్పి సొంగ కార్చుకొని బూతు మాటలతోనూ అసభ్యకరంగానే ప్రవర్తించే ప్రయత్నాలు చేయకండి. బికాస్ అలా చేస్తే రేపు మీ ఫోటోలు పేపర్లో రావచ్చు, కుదిరితే హ్యాపీగా మాలాంటి వాళ్ళు మీలాంటి దుర్మార్గులను చూపించినప్పుడు సంతోషంగా చెప్పచ్చు. కాబట్టి మీరు అడ్డంగా బుక్ అయిపోవచ్చు కూడా. జాగ్రత్తగా ఉండండి. బయటికి వెళ్ళినప్పుడు అమ్మాయి కనిపించింది కదా అని చెప్పి ఎటకారంగా మాట్లాడడం, అభ్యంతరకరంగా అసభ్యకరంగా బూతులతో మాట్లాడడం, వస్తావా ఇటువంటి డైలాగులు వేయడం చూసుకోండి. రేపు మీరు జైలుకి వస్తావా అని చెప్పి ఆ పరిస్థితి తెచ్చుకోకండి. అండ్ ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ సమ్ వాట్ వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఇటు ఆఫీస్లోకి రెజ్యూమ్ చేసిన వెంటనే తీసుకున్న ఫస్ట్ స్టెప్గా మాట్లాడుకుంటే క్రమం. అండ్ మీరేమంటారు? అండ్ ఇఫ్ యూ వాంట్ టు కంగ్రాచులేట్, ఇఫ్ యూ వాంట్ టు విష్, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు సే సంథింగ్ టు సుమతి గారు, యూ కెన్ కామెంట్ ఆన్ దాట్. మాట్లాడే ప్రయత్నం చేయండి, కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU